యేసుక్రీస్తు పేరిట అందరికీ శుభవందనాలు తెలియపరుస్తున్నాను. మరొక వీడియో పరిశుద్ధాత్మ జ్ఞానంతో దేవుని ప్రవక్తగా ప్రపంచానికి ఈ వీడియో నేను పరిచయం చేయబోతున్నాను. ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశము ఏమిటంటే మరి ఇండోనేషియా దేశానికి రెండో రాకడ సూచన వచ్చి ఉన్నది. ఇది జరగబోయే, ఇది నెరవేరుతున్న ప్రవచనం. అంటే ఆల్రెడీ ఇప్పుడు ఈ మొత్తము చాలా నేను ప్రార్థన చేసేటప్పుడు ఇంకెవరైనా సరే మరి దేవుని వీడియో అంటే ప్రపంచానికి దేవుని వాక్కు ఎవరైనా టైప్ చేయాలనుకుంటే మరి సబ్స్క్రైబ్ కంపల్సరీ చేయండి. దేవుడు ప్రపంచానికి తెలియపరిచిన తీర్పు సందేశాలని మీరు గ్రహించమని దేవుని పేరిట మనం చేస్తూ ఉన్నాను. ప్రియమైన ప్రజలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ వీడియో పేరు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఇండోనేషియా దేశానికి దేవుని రెండో రాకడ సూచన వచ్చింది. ఇది నెరవేరుతున్న ప్రవచనం. అంటే దీన్ని బట్టి అర్థం ఏమిటంటే ఇండోనేషియా అంటే దేవునికి వ్యతిరేకమైన దేశము. ఆల్రెడీ ఇది నేను యూట్యూబ్లో తీర్పు సందేశం పంపించాను. దేవుడు పంపించమన్నాడు, పంపించాను. మరొక విషయం ఏమి జరిగిందంటే రెండో రాకడ సూచన అంటే మహాభూకంపం అండి. ఆ దేశంలో మహాభూకంపం వచ్చింది, అది రెండో రాకడ సూచన. కాబట్టి ప్రియమైన ప్రజలారా చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ప్రాణాలు ఎప్పుడు పోతున్నాయో తెలవట్లేదు. కానీ ఒక విషయం నేను చెప్తున్నాను, ఎందుకంటే అది దేవుడు తెలియపరిచింది, నేను చెప్పడమే నా ధర్మం. కాబట్టి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. దాన్ని బట్టి కూడా చాలా తీర్పు సందేశాలు, రెండో రాకడ సూచనలు కూడా ఇంకొక 3-4 దేశాల మీదకి వచ్చి ఉంది. ఒక్కొక్క వీడియో మరి తొందర నేను పెట్టవలసి వచ్చి ఉంది కాబట్టి నేను తొందర పెడుతున్నాను. మరి ఇండోనేషియా దేశానికి దేవుని తీర్పు వచ్చింది. రెండోది మరి ఇండోనేషియా దేశానికి మరి రెండో రాకడ సూచన కూడా వచ్చింది. అంటే యెహోవా దేవునికి వ్యతిరేకంగా మరి వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి, వాళ్ళు వ్యతిరేకంగా జీవిస్తున్నారు కాబట్టి, అందుకే దేవుడు మరి ఇండోనేషియా దేశానికి భూకంపం పంపించాడు. అది మామూలు భూకంపం కాదండి, అది మామూలు భూకంపం కాదు, భయంకరమైన భూకంపం. చూశారు కదా యూట్యూబ్లో. కానీ ఎందుకు నేను లేట్గా ఈ ప్రాసెస్ ఎందుకు నేను లేట్గా పంపించానంటే ఆల్రెడీ నాకు దేవుడు బయటపరిచాడు. ఆ భూకంపం వచ్చిన రోజున నేను మోకాలు ప్రార్థన చేసినప్పుడు నాకు దేవుడు ఏమని బయలుపరిచాడు అంటే రెండో రాకడ సూచన అని నాకు ఒక దైవ దర్శనంలో దేవుడు చూపించాడు, తెలియపరిచాడు. అయినా సరే నేను వీడియో పెట్టలే. ఎందుకంటే తర్వాత నేను పెడతాను అని చెప్పేసి వీడియో పెట్టలే. ఆ వీడియో పెట్టబోయిన ముందు అలాగా మరి కొన్ని దేశాల మీద దేవుడు తీర్పు సందేశం పంపించుకుంటూ రెండో రాకడ సూచనలు పంపించుకుంటూ వచ్చాడు. మరి వరుసగా నేను రెండో రాకడ సూచనలే పెడుతున్నాను, వరుసగా పెట్టుకుంటూ వస్తున్నాను. ఇండోనేషియా, మరి జపాను, చైనా, అమెరికా, కొలంబియా, అస్సాం, ఇవన్నీ కూడా రెండో రాకడ సూచన అండి. అంటే కొన్ని చోట్ల దేవుడు భూకంపాలు పంపించాడు, కొన్ని చోట్ల భయంకరమైన గాలి తుఫాను పంపించాడు. అంటే ఈ గాలి తుఫాను మామూలుది కాదు. చెట్లు ఉంచేటప్పుడు చెట్లు పెరుగుతాయి, దానికి మరి ఒరి వస్తుంది, లాభదాయకం వస్తుందని కాదు. ఇది ఊర్లకి ఎగిరిపోయే తుఫాన్ ఇది. అంటే ఊరిని నీటిలోన లాక్కుని వెళ్ళిపోయే తుఫాన్. అర్థమైందా ప్రియమైన ప్రజలారా? కాబట్టి చాలా జాగ్రత్తగా సుమా. మరి ఇప్పుడు ఈ వీడియో మరి ఇండోనేషియా దేశానికి దేవుని తీర్పు వచ్చింది. రెండోది ఇప్పుడు రెండో రాకడ సూచన కూడా వచ్చిందంటే వాళ్ళు ఎంత భయంకరంగా దేవుని ఎదుట దేవునికి వ్యతిరేకంగా ఆ ఉన్న ప్రజలు ఎంత భయంకరంగా జీవిస్తున్నారంటే అర్థం చేసుకోండి. అందుకే ఆ ఇండోనేషియా దేశానికి భారీ భూకంపం సంభవించింది. ఇంకా దేవుడు ఊరుకోడు, ఇంకా దేశం మొత్తం కూడా నేలమట్టమయ్యే అవకాశాలు ఉన్నాయని నేను దేవుని ప్రవక్తగా నేను తెలియపరుస్తూ ఉన్నాను పరిశుద్ధాత్మ జ్ఞానంతో. కాబట్టి చాలా జాగ్రత్తగా సుమండి. ఎందుకంటే చాలామంది దేవుని ఇంకా కూడా గ్రహించుకోలేకపోతున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. రెండోది ఏంటంటే యెహోవా దేవుడు అని అంచనేస్తున్నారు. ఇది ఒక సింపుల్గా ఒక వీడియో పెడతాను, యెహోవా దేవుడు పవర్ ఏంటో మీకు చూపిస్తాను. తొందరలోనే వస్తుంది ఆ వీడియో. యెహోవా దేవుని పవర్ ఏంటో మీకు చూపిస్తాను. వీడియో నేను పెట్టడం కాదు, కానీ అసలు యెహోవా దేవుడు అంటే ఎవరు, ఆ పాయింట్ మీ దగ్గర నేను తీసుకొస్తాను. చాలామంది ఏమనుకుంటున్నారంటే వాళ్ళ క్రిస్టియన్స్ దేవుడులే, వాళ్ళ దేవుళ్ళు ఏం చేస్తారు, ఆ దేవుడు ఏం చేస్తాడులే అనుకుంటున్నారు. కానీ యెహోవా దేవుడు ఎలాంటి వాడు, ఎలాంటి కోపం గలవాడు, ఎంత శాంతం గలవాడు, ఆ వీడియో కూడా నేను తొందరలోనే పెట్టబోతున్నాను దేవుని ప్రవక్తగా.
ఎందుకంటే మీరు భయపడట్లే, అందుకే కదా వచ్చింది ప్రాబ్లం. కాబట్టి యెహోవా దేవుడు ఎంత భయంకరుడో, ఎంత ఎంత ప్రేమ స్వరూపుడో మీకు చూపిస్తాను. ఆ బైబిల్ ఉన్న సత్యాన్ని కొన్ని పాయింట్స్ మీ మీద నేను తీసుకొస్తున్నాను. ఎందుకంటే ఈ భారతదేశంలోన చాలామంది నామకరణ క్రైస్తవులు ఎక్కువైపోయారు. అర్థమైందా? నేను భారతదేశం కూడా ఒక వీడియో పెడుతున్నాను, అది కూడా తొందరలోనే రాయబడింది. ఆ వీడియో కూడా నేను తొందరలోనే పెడతాను, ఓకేనా? ముఖ్యంగా ఏంటంటే ఇండోనేషియా, ఈ దేశానికి దేవుడు రెండో రాకడ సూచన పంపించున్నాడు. కాబట్టి ఇది నెరవేరుతున్న ప్రవచనం. అంటే ఏంటంటే ఒకటి, ఇది జరగబోయే ప్రవచనమని, రెండో రాకడ జరగబోయే ప్రవచనమని ఇండోనేషియా దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది. ఇది జరగబోయే ప్రవచనం అని పెట్టాను కదా. ఇప్పుడు ఇండియా దేశానికి రెండో రాకడ సూచన వచ్చింది కాబట్టి ఇది నెరవేరుతున్న ప్రవచనం. ఇక్కడ రెండు ప్రవచనాలు ఉన్నాయండి. ఒకటి, ఇండోనేషియా దేశానికి దేవుని తీర్పు వచ్చి ఉన్నది అంటే ఇంకా సమయం ఇండోనేషియా దేశాన్ని దేవుడు ఏదో క్షణమైనా నేలమట్టం చేయక తప్పడు. ఇదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏమని వచ్చిందంటే, ఉదాహరణ అంటే ఎగ్జాంపుల్, అంటే ఎగ్జాంపుల్ ఏం పంపించాడు? రెండో రాకడ సూచన పంపించాడు. అయినా సరే ఇండోనేషియా దేశస్తులు ప్రజలు ఇంకా భయపడట్లే. అందుకే ఈ రెండో రాకడ సూచన కింద, ఈ రెండో రాకడ తీర్పు ఉంది కదా, ఇప్పుడు ఈ తీర్పు కింద దేవుడు సూచన పంపించాడు. ఇంకా కానీ వీళ్ళు వినకపోతే ఇండోనేషియా దేశాన్ని నేలమట్టం చేసేస్తాడు. ఇది సైన్యంలో అధిపతి యెహోవా వాక్ అండి. ఇది నా నోట వచ్చిన మాట కాదు సుమా, దేవత దేవుడిని యెహోవా ఆయన నోటంటే వాక్కు పలుకుతున్న ఈ ప్రవచన వాక్కు, ఓకేనా? కాబట్టి అందరు ప్రార్థన చేసుకోండి. ఎందుకంటే యెహోవా కోపం మామూలు కోపం కాదు. మీకు ఆ వీడియో చూపిస్తాను తొందరలోనే. మీరు నవ్వులేడు అనుకుంటున్నారు. ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడంటే ప్రపంచం ఏమైపోతుందో తెలియదు. కానీ ఆయన శాంత స్వరూపుడు కాబట్టి మీరు ఎన్ని దరిద్రమైన పనులు చేస్తున్నప్పుడు కూడా ఆయన కనికరించుకుంటే వస్తున్నాడు. ఆయన తనుసుకున్నాడు అనుకో ప్రపంచము ఏమైపోతుందో తెలియదు, ఓకేనా? అందరికి మరొకసారి వందనాలు తెలియపరుస్తున్నాను.